ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ మూవీ అయితే ఇప్పుడే చూశాను గాయస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఫిల్మీ వాచ్. మూవీ టికెట్ అయితే ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేశాను. ఎర్లీగా అయితే మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీ ఎలా ఉందంటే మాత్రం పక్కా ఎంటర్టైన్మెంట్ భయ్యా. రీసెంట్ టైమ్స్లో నేను చాలా బాగా ఎంజాయ్ చేసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. మూవీలో లవ్ వేணுమా లవ్ ఇరికి, కామెడీ వేணுమా కామెడీ ఇరికి, ఎమోషన్ వేணுమా ఎమోషన్ ఇరికి, ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి ఒక మంచి ఫుల్ మీల్స్ బిర్యానీ అయితే పెట్టాడు ప్రదీప్ రంగనాథ్. ప్రతి సీను ఎక్కడ నన్ను బోర్ కొట్టకుండా చాలా వరకు సీట్లో కూర్చొని పెట్టేసి సినిమా మొత్తం చూసేలాగా అయితే తీశారు. మన సింగిల్ లైఫ్లో ఉన్న హీరోకి మన హీరోయిన్ ఎలా వచ్చింది, ఇంతకీ ఆ హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడా లేదా, ఇంకా తన లైఫ్లోకి సెకండ్ హీరోయిన్ ఎలా వచ్చింది, అండ్ వీళ్ళిద్దరు ఎలా లవ్లో పడ్డారు, ఇంకా ఫైనల్గా వాళ్ళ లైఫ్లో ఏమైంది, హీరో హీరోయిన్ కలిసారా లేదా, హీరోయిన్ ఫాదర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఫైనల్ గా వాళ్ళ లైఫ్ లో ఏం అచీవ్ చేశారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఇంతకైతే ఎక్కువ చెప్పను, స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి. మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, దాంతోపాటు ప్రదీప్ గారి యాక్టింగ్, ఫన్నీ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఇంకా లవ్ స్టోరీ అండ్ ఇంకా పెళ్లి సీన్లు కానీ ఇవన్నీ కొన్ని సీన్స్ అయితే మనకు చాలా ఎంటర్టైన్మెంట్ అయితే చూపిస్తుంది. ముఖ్యంగా ఆ సాంగ్ అయితే బ్లడ్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను థియేటర్లో. ప్రదీప్ రంగనాథ్ ప్రతి సినిమాలో అన్ని పోర్షన్స్ ని కలిపి మరీ బాగా ఎంటర్టైన్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే మంచి మెసేజ్ తో ఎండ్ చేస్తారు. ఈ మూవీలో కూడా అంతే అనమాట. చాలా వరకు అయితే అంటే ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీ కూడా చాలా బాగా అయితే ఉంది. డైరెక్షన్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా అంటే చాలా బాగా తీశాడు అండ్ ఎంటర్టైన్ అయితే చాలా బాగా చేశాడు. ఇంకా మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి కొన్ని సీన్స్ అనేవి లాగ్ ఉంటాయి భయ్య. అంటే అది నాకైతే అనిపించలేదు. మేబీ అంటే ఈ పెళ్లి ఎపిసోడ్ కానీ, దాంతోపాటు క్లైమాక్స్లో కొంచెం లిటిల్ బిట్ స్లో అనిపించింది. అది నాకు అంతగా అనిపించలేదు, కానీ మేబీ ఆడియన్స్ మిగతా వాళ్ళకి ఏమన్నా అనిపించవచ్చు. అవి కొంచెం నెగిటివ్గా అయితే ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే మన ప్రదీప్ రంగనాథ్ గారు అబ్సల్యూట్లీ చాలా బాగా అంటే చేశారు. హీరోయిన్ తో లవ్ అండ్ దాంతోపాటు ఫన్నీ సీన్స్ కానీ, ఇంకా క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్ కానీ, పాపతో ఉండే సీన్ కానీ, అండ్ వాళ్ళ ఫాదర్ మదర్తో ఉండే సీన్స్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా అంటే చాలా ఫన్నీగా ఎంటర్టైన్ చేస్తాయి. రోడ్డు మీద హీరోయిన్ తో ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటది, అది కూడా బాగా వర్కౌట్ అయింది మూవీకి. మనోడు పెళ్లిలో ఒక సీన్ అయితే ఉంటది, చాలా ఫన్నీగా అయితే ఉంటది. అక్కడ హీరోయిన్ కి తాళి కట్టబోతా ఉంటాడు, అక్కడ కూడా భలే ఉంటది. మమతా బైజు గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అండ్ దాంతో పాటు హీరోకి సపోర్టింగ్ రోల్ లో కానీ, లవ్ సీన్స్ లో కానీ, అండ్ దాంతో పాటు ఫన్నీగా ఉండే వీళ్ళ మధ్య ఉండే కాన్వర్సేషన్ సీన్స్ అనేవి చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. నాకు క్లైమాక్స్ చాలా కొంచెం ఎమోషనల్ గా అనిపించింది భయ్య. కొంచెం నేనైతే ఏడ్చాను కూడా. ఆమె క్యారెక్టరైజేషన్ కూడా మూవీకి బాగా వర్కౌట్ అయింది అండ్ చాలా వరకు బాగా ఎంటర్టైన్ చేశారు. నేహా శెట్టి గారి పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది మూవీకి. ఆమె ఒక మంచి లీడ్ క్యారెక్టర్ లో కూడా నటించారు. అండ్ దాంతో పాటు బాగా పర్ఫార్మెన్స్ తో అయితే చాలా వరకు అయితే చేశారు. అండ్ ఆ పెళ్లిలో సీన్ లో కానీ, హీరో మధ్య వచ్చే లవ్ స్టోరీలో కానీ, వాళ్ళ మధ్య వచ్చే కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. శరత్ కుమార్ గారు అయితే అబ్సల్యూట్లీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఫాదర్ రోల్ లో. అసలుకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ కి సపోర్టివ్ రోల్ లో కానీ, హీరోకి సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ సీన్స్ అనేవి చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి ఆయన పర్ఫార్మెన్స్ తో. హీరో మదర్ క్యారెక్టర్ కూడా చాలా బాగా అయితే ఉంది మూవీలో. అభినయ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆయన ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగా న్యూగా, చాలా కొత్తగా అయితే ఉంది. సాంగ్స్ కి మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అండ్ కొన్ని సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది బాగా కొట్టాడు. మూవీలో ట్విస్ట్ అండ్ టర్న్స్ తో చాలా వరకు ఎంగేజ్ చేశాడు డైరెక్టర్. అండ్ కొత్త డైరెక్టర్ అయినప్పటికీ మూవీని ఎక్కడా మనకి స్లో ఫేస్ లో తీసుకోకుండా, అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి బట్ అవి కొంచెం క్రింజీగా అనిపించినా గానీ చూడడానికి మూవీలో మనకి ఒక ఫ్లో లో వెళ్ళిపోతా ఉంటది కాబట్టి మూవీలో చూడడానికి చాలా బాగుంది అనిపించింది. అండ్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇంత బాగా తీస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. దాంతోపాటు ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్ కానీ, మమతా బైజు పర్ఫార్మెన్స్ కానీ బాగా అయితే ప్లస్ అయింది. మూవీలో కూడా ఒక మంచి మెసేజ్తో ఎండ్ చేశాడు. మూవీని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా బాగా అయితే తీశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి మంచి మూవీస్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ ఆ బ్యానర్ లో రావడం ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎంటర్టైన్ఫుల్ గా దీపావళికి ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు ఆడియన్స్ కి. ఫ్రెండ్స్ మూవీ అయితే ఖచ్చితంగా థియేటర్స్ లో వాచ్ చేయాల్సిన మూవీ మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగా అయితే ఉంది. చూసేటప్పుడు మీకు చాలా వరకు అయితే ఇంప్లిమెంటింగ్ గా మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.6/5 అయితే ఇస్తున్నాను. ఇంకా మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా అయితే మన ఛానల్లో రివ్యూస్ వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.